సో డే 3లో ఉన్నాము. నౌన్ అండ్ ప్రొనౌన్ ఇవేంటో మనం తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ఏ నౌన్ అండ్ వాట్ ఈజ్ ఏ ప్రొనౌన్? What are subjective case and objective case pronouns? And how to use subjective and objective case pronouns? సో ఈ 3 క్వశ్చన్స్ కి మనము ఈ క్లాస్లో ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ నౌన్? నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే ఏంటి? సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ నుంచి మనము నౌన్ కి డెఫినేషన్ ఇద్దాం. ఇట్ ఈస్ జస్ట్ బేసిక్ ఐడియా. ఐఎమ్ నాట్ టీచింగ్ ఎనీ గ్రామర్. దిస్ ఈస్ జస్ట్ బేసిక్ ఐడియా దట్ యు నీడ్ టు హ్యావ్ టు ఫ్రేమ్ కరెక్ట్ సెంటెన్సెస్. సో కరెక్ట్ సెంటెన్సెస్ ని మేక్ చేయడానికి ఒక బేసిక్ ఐడియా. ఆ బేసిక్ ఐడియా ఏంటంటే కృష్ణ ఈస్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, రాధా ఈస్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, మేఘమాల is the name of a girl. So ilaga dog is the name of an animal, parrot is the name of a bird, pen is the name of an object oka vastu peru, India is the name of a country. Ilaga oka vyakti peru, oka jantu peru, oka pakshi peru, oka vastu peru, oka country peru, వీటన్నిటికి పేర్లు ఉంటాయి. ఆ పేర్లనే మనం ఇక్కడ నౌన్స్ అంటాము. మనం చూస్తున్నది, సెన్స్ అవుతున్నది, భావిస్తున్నది, ఫీల్ అవుతున్నది, ఇవన్నీ దేనికైతే పేరు ఉంటుందో అవన్నీ నౌన్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. దేనికైతే పేరు ఉంటుందో అది నౌన్. సో ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్. ఫస్ట్ ఏంటి నౌన్ అంటే అదేంటి? ఫస్ట్ అది ఒక పదం విచ్ రిప్రజెంట్స్ ది నేమ్ ఆఫ్ ఏ పర్సన్, యానిమల్, బర్డ్, ఆబ్జెక్ట్ అండ్ ప్లేస్. Sometimes place also. Guntur is the name of a place, is the name of an area, is the name of a location. So ఏదైనా పేరు కలిగి ఉంటే అది నౌన్ గా మీరు పరిగణించండి. సో దట్ ఈస్ ద ఐడియా అబౌట్ నౌన్. అండ్ కమ్ డౌన్ టు ది వాట్ ఈజ్ ప్రొనౌన్. వాట్ ఈజ్ ఏ ప్రొనౌన్? ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్, ప్రో ముందు వచ్చింది అంటే నేమ్ కు బదులుగా యూజ్ చేసేదే ప్రొనౌన్. ఇక్కడ ఈ సెంటెన్స్ ఒకసారి చదువుతాను చూడండి. ఎగ్జాంపుల్ నుంచి మనము డెఫినేషన్ లోకి వెళ్దాం. డెఫినేషన్ కెన్ బి రిటన్ ఇన్ మెనీ వేస్. కాన్సెప్ట్ ఈజ్ సేమ్ బట్ సో మెనీ అదర్స్ విల్ డిఫరెంట్ ఇన్ మెనీ వేస్. దట్ ఈజ్ మై డెఫినేషన్. బట్ హియర్ కృష్ణ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్. కృష్ణ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ అండ్ కృష్ణ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ కృష్ణ రీడ్స్ బుక్స్ because Krishna feels early hours are good for study. సో మీరు గమనిస్తే ఇక్కడ నేను కృష్ణ గురించి మాట్లాడుతున్నాను. కృష్ణ గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ రాశాను. ప్రతిసారి కృష్ణ గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కృష్ణ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్, కృష్ణ వేక్స్ అప్ ఎర్లీ, కృష్ణ రీడ్స్ బుక్స్, కృష్ణ ఫీల్స్ ఎర్లీ అవర్స్ ఆర్ గుడ్ ఫర్ స్టడీ. సో కృష్ణ కృష్ణ కృష్ణని ఈ కృష్ణుని చెప్పిస్తున్నాను. 1 2 3 4 టైమ్స్ యూజ్ చేశాను. ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడాలంటే ఫస్ట్ అతని పేరు చెప్తే చాలు. తర్వాత అతని పేరుకు బదులుగా వచ్చే ప్రాపర్ ప్రొనౌన్ యూజ్ చేసి నువ్వు మాట్లాడొచ్చు. ఎలాగంటే కృష్ణ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ అండ్ హీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. హీ మీన్స్ కృష్ణ హియర్. అండ్ హీ రీడ్స్ బుక్స్ బికాస్ హీ ఫీల్స్ ఎర్లీ అవర్స్ ఆర్ గుడ్ ఫర్ స్టడీ. సో హీ, ఇక్కడ హీ అంటే ఏంటి? కృష్ణ అని అర్థం. ఒకవేళ రాధా వచ్చిందంటే షీ వస్తుంది, ఒకవేళ డాగ్ వచ్చిందంటే ఇట్ వస్తుంది, ఒకవేళ 2-3 వచ్చారనుకుంటే దే వస్తుంది. సో ఇలాగా పేరుకు బదులుగా యూజ్ చేసేదే ప్రొనౌన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ద డెఫినేషన్. సో ఇక్కడ ఎవరైనా కానీ ఎక్స్పెషల్లీ స్టూడెంట్స్ కనుక ఉంటే మార్నింగ్ 4:30 to 6:30 ఇది టైం, ఈ ఏఎం మార్నింగ్ 4:30 6:30 AM వరకు మీరు గనక అప్పుడు లేచి మొహం కడుక్కొని పుస్తకం పట్టుకొని మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ గా డెఫినెట్ గా జీవితంలో సక్సెస్ అవుతారు. అది ఇంగ్లీష్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా. కానీ కొంతమంది చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు, చేయని వాళ్ళు ఎవరు. ఇప్పుడు 30 days ఇంగ్లీషు
500 ఫీజు కట్టామంటే రాదు. ప్రతిరోజు నేను చేసిన అసైన్మెంట్ నేను మీకు చెక్ చేయను, మీ మనసుకు మీరు చెప్పుకోవాలి. నేను ప్రాక్టీస్ చేపిస్తాను, మీ యొక్క అసైన్మెంట్స్ ఇస్తాను, నా వరకు బాధ్యత ఏది ఉందో అది కంప్లీట్గా చేస్తాను. అది నేను 100% ఇవ్వగలను. మీరు కూడా మీ వైపు నుంచి 100% ఇవ్వాలి. అప్పుడే మీకు ప్రోగ్రెస్ వస్తుంది మీ లైఫ్లో. సో అలాగ మార్నింగ్ అవర్స్ మీరు స్టూడెంట్స్ అయితే బాగా యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్లీ ఒక 2-3 ఇయర్స్కి చాలా నాలెడ్జ్ నేర్చుకుంటారు. ఫైన్. సో దట్ ఈస్ అబౌట్ ప్రొనౌన్. అండ్ కమ్ డౌన్ టు ది వాట్ ఆర్ సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్. మనకి ఒక ఫార్ములా ఉంది కదా, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ అండ్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది మనకు ఫార్ములా. ఇక్కడ సబ్జెక్టివ్ కేస్ అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో రావాలి, ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో రావాలి. సో ఆ లిస్ట్ నేను ఇచ్చాను. సబ్జెక్టివ్ కేసులో వచ్చే ప్రొనౌన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ లో ఆబ్జెక్టివ్ ప్లేస్ లో ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ రావాలి. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చే సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్. సో మీరు ఐ అంటే నేను, అది ఇక్కడ రావాలి సబ్జెక్ట్ ప్లేస్ లో. వి అంటే మేము మనము, అది ఇక్కడ రావాలి సబ్జెక్ట్ ప్లేస్ లో. యు అంటే నీవు మీరు, అది కూడా సబ్జెక్ట్ ప్లేస్ లో రావాలి. హీ అంటే అతడు, హీకి ఎవరికి యూజ్ చేస్తాం, ఆల్ మేల్స్ అందరికి మనం హీని యూజ్ చేస్తాం, మస్కులిన్ జెండర్. అలాగే షీ ఆమె, సో ఫీమేల్స్ అందరికి మనం ఆమెని యూజ్ చేస్తాం. అలాగే ఇట్ అది లేక ఇది, వస్తువులన్నిటికీ యూజ్ చేస్తాం, జంతువులన్నిటికీ యూజ్ చేస్తాం, బర్డ్స్ అన్నిటికీ యూజ్ చేస్తాం. సో దే అంటే వారు వాళ్ళు, వీటన్నిటిని మనం ఎక్కడ యూజ్ చేయాలి, సబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేయాలి. అలాగే ఆబ్జెక్టివ్ కేస్ ఇక్కడ చెప్పాను కదా, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మీరు నెంబరింగ్ ఇచ్చుకుంటే 1 2 3. సో 3 ప్లేస్ లో ఏం రాయాలి మనము, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ రాయాలి. ఏంటి, మీ నన్ను, అస్ మమ్మల్ని, యు నిన్ను మిమ్మల్ని, హిమ్ అతనిని, హర్ ఆమెను, ఇట్ దానిని, దెమ్ వారిని వాళ్ళని. సో అదనమాట. సో సబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్టివ్ కేసే రాయాలి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్టివ్ కేసే రాయాలి. వాటిని ఇంటర్చేంజ్ చేస్తే తప్పు అవుతుంది. ఇలాగా హౌ టు యూజ్ సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి. సో కరెక్ట్ యూసేజ్ అండ్ ఇన్కరెక్ట్ యూసేజ్. ఇన్కరెక్ట్ యూసేజ్ చూద్దాం. ఐ మెట్ హీ ఎస్టర్డే. హీ అనేది మీరు ఇక్కడ చూసుకోండి, హీ అంటే ఏంది, ఇక్కడ చూసుకోండి, హీ సబ్జెక్ట్ ప్లేస్ లో రాయాలి, కానీ ఇక్కడ ఏంది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. సో రాంగ్ కదా, రాంగ్. యాక్చువల్గా మనకి ఏంటి ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఇక్కడ మనకి సో ఐ మెట్ హీ ఎస్టర్డే. సో సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ ఉంది, వెర్బ్ ప్లేస్ లో మెట్ ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో హీ ఉంది. సో ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏం రావాలి, హిమ్ రావాలి. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్. అలాగే సెకండ్ సెంటెన్స్ కూడా చూసుకోండి, వి లైక్ దే, తప్పు. వి లైక్ దెమ్, దే ఆబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ యూజ్ చేశాము. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ యూజ్ చేయాలి. మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ వి లైక్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. నేను ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్టివ్ రాయాలని చెప్పాను కదా, ఆబ్జెక్టివ్ కేసే. సో దేకి ఏమొస్తుంది ఇక్కడ, వి లైక్ దే కదా, వి లైక్ దెమ్ అని రాయాలి. సో దేకి ఏం రావాలి, సో దేకి దెమ్ రావాలి. మరి బట్ ఇక్కడ ఏమి ఇచ్చాను, నేను కావాల్సిగానే ఇచ్చా, దే అని రాశాను కదా, సో దెమ్ రావాలి. సో కాబట్టి ఈ సెంటెన్స్ రైట్. అలాగా యూ డోంట్ చీట్ ఆర్ యూ డు నాట్ చీట్ షీ కాదు, హర్. ఆబ్జెక్ట్ ప్లేస్ లో షీకి ఏమొస్తుంది, హర్. షీకి ఆబ్జెక్ట్ ప్లేస్ లో హర్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి మళ్ళీ, హిమ్ విల్ కాల్ మీ టుమారో. హిమ్ విల్ కాల్ మీ టుమారో, ఇది బ్లండర్, ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇక్కడ హిమ్ బదులు ఏం రావాలి, హీ రావాలి. ఎందుకు, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా,
సబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ లో హీకి ఏమొస్తుంది? హీనే వస్తుంది. సో కాబట్టి హీ విల్ కాల్ మీ టుమారో. అలాగే ఫిఫ్త్ వన్ కూడా, హర్ హ్యాస్ ఇన్వైటెడ్ అస్, షీ హ్యాస్ ఇన్వైటెడ్ అస్, ఇట్ వాజ్ థ్రెటనింగ్ హీ. తప్పు. ఎందుకు? ఇది సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ ప్లేస్ లో యూజ్ చేసాం. సో హీ వాజ్ థ్రెటనింగ్ హిమ్ ఆర్ ఇట్ వాజ్ థ్రెటనింగ్ హిమ్. దే ఆర్ స్కోల్డింగ్ మీ. దెమ్ ఆర్ స్కోల్డింగ్ మీ. రాంగ్. దే ఆర్ స్కోల్డింగ్ మీ ఈజ్ రైట్. సో ఇక్కడ రూల్ ఏంటంటే, ఇక్కడ నేను చిన్నగా రాశాను ఇక్కడ. సో సబ్జెక్టివ్ కేస్ టైప్ ప్రొనౌన్స్ ని మస్ట్ బి యూజ్డ్ ఇన్ సబ్జెక్ట్ ప్లేస్, దట్ మీన్స్ ఫస్ట్ ప్లేస్. అండ్ సో ఆబ్జెక్టివ్ టైప్ కేస్ ప్రొనౌన్స్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ ఆబ్జెక్ట్ ప్లేస్, దట్ ఈస్ థర్డ్ ప్లేస్. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ ఇచ్చి రాస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ స్ట్రక్చర్ తో నేను రాస్తాను. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. సో మీరు డివైడ్ చేసుకుంటే ఇలాగా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఐ సబ్జెక్ట్, ఐకి మీ ఆబ్జెక్ట్, వి సబ్జెక్ట్, వికి అస్ ఆబ్జెక్ట్, యు ఈజ్ ది సబ్జెక్ట్, యుగానే ఉంటుంది. హీ ఈజ్ ది సబ్జెక్ట్, హిమ్ ఈజ్ ది ఆబ్జెక్ట్, షీ ఈజ్ ది సబ్జెక్ట్, హర్ ఈజ్ ది ఆబ్జెక్ట్, ఇట్ ఈజ్ ది సబ్జెక్ట్, ఇట్ గానే ఉంటుంది, నో చేంజ్. ఓకే, దే ఈజ్ ది సబ్జెక్ట్, దెమ్ ఈజ్ ది ఆబ్జెక్ట్. సో ఇవి ఇలాగ రాయాలి. వీటిని ఇంటర్చేంజ్ చేయకూడదు, ఈ పొజిషన్ ని ఇంటర్చేంజ్ చేయకూడదు. థర్డ్ ప్లేస్ లో ఉన్న ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ని ఫస్ట్ ప్లేస్ లెక్క తీసుకురాకూడదు, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాటిని థర్డ్ ప్లేస్ లెక్క తీసుకురాకూడదు. సో దట్ ఈస్ ద clear understanding about it. Do you understand? I guess you have understood.